ఏమున్నాయో చూద్దాము. మార్కెట్ ఫాల్ అయింది, మీకు తెలుసు కదా. ఈ 2026లో మార్కెట్ ఫాల్ అయింది బికాస్ ఆఫ్ వార్. బట్ ఈ ఫాల్లో మన ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూద్దాం. ఎంత ఫాల్ అయింది? సి ది చార్ట్. లాస్ట్ 1 year చార్ట్ ఇది. లాస్ట్ 200 డిఎంఏ మూవింగ్ యావరేజ్. సో మార్కెట్ ఫెల్. సెన్సెక్స్ ఎంతకి 73,000కి ఫాల్ అయింది. హై వచ్చేసి 86,159, లో వచ్చేసి 71,425. సో ఇది మార్కెట్ ఫాల్ అయింది. దీని గురించి లేటర్ డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ మనం ఈ మార్కెట్ ఫాల్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయో డిస్కస్ చేసి తర్వాత ఈ మార్కెట్ క్రాషెస్ డిస్కస్ చేద్దాం. యాజ్ పర్ డేటా ఈ మార్కెట్ ఎక్కువ రైజ్ కావడానికి ఛాన్స్ ఉన్న సెక్టార్స్ వచ్చేసి డిఫెన్స్, విచ్ స్కోర్స్ అట్ 97, రెన్యూబుల్ ఎనర్జీస్ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఫార్మా, ఫైనాన్షియల్స్ అన్నీ వెరీ హై. అండ్ నెక్స్ట్ ఐటీ అండ్ ఏఐ సర్వీసెస్, స్పెషాలిటీ కెమికల్స్, ఎఫ్ఎన్జీసీ, ఇన్ఫ్రా అండ్ రైల్వే, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆటో యాక్సరీస్. అది సో హైయెస్ట్ డిఫెన్స్ ఉంది కదా. ఫస్ట్ డిఫెన్స్ ఎందుకో తెలుసుకుందాం. హెచ్ఏఎల్కి 1.89 lakh crores ఆర్డర్ బుక్ ఉంది. అండ్ బిఈఎల్కి 75,000 crore ఆర్డర్ బుక్ ఉంది. US-Iran వార్ ప్రతి కంట్రీకి డిఫెన్స్ నీడ్స్ అనేది పెంచుతుంది దీనివల్ల. అండ్ ఇండియా 50,000 crores డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయాలి 2029 కల్లా టార్గెట్ పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ ఆత్మాన్ భారత్ ఇలాంటివన్నీ ఈ డిఫెన్స్ స్టాక్స్ని లీడ్ చేస్తాయని చెప్తుంది. ఛాన్సెస్ ఎంత? 40-60%. ఈవెన్ బ్రాడర్ మార్కెట్ ఫెల్. సో ఇంతగానో రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అని డిఫెన్స్ స్టాక్స్కి చెప్తుంది. వాళ్ళు వచ్చేసి కీ స్టాక్స్. ఇవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు, జస్ట్ రికమెండేషన్ కూడా కాదు. మీరు మీ సొంత అనాలిసిస్ చేసుకోండి. బట్ చెప్పే స్టాక్స్ అయితే మాత్రం హెచ్ఏఎల్, బిఈఎల్, మ్యాగజాన్ డాక్, పారాస్, డిఫెన్స్, డేటా ప్యాటర్న్స్, బిఈఎంఎల్. రిస్క్ ఏముందంటే హై వాల్యుయేషన్స్, ఆల్రెడీ ప్రైజింగ్ ఇన్ ఎగ్జిక్యూషన్, డెలివరీ డిలేస్, స్టాక్ ఫాల్, 3 to 7 years ఇన్వెస్ట్మెంట్ అని చెప్తుంది. ద కరెంట్ 2026 crash down 12-14% is the entry point. History shows that investors who bought quality sector leading during crashes generated highest returns using SIP strategied by buying rather than lump sum. ఎప్పుడైనా క్రాష్లో లంసమ్ అమౌంట్ పెడితే చాలా రిటర్న్స్ చూసారని ఇది చెప్తుంది. అండ్ నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ సెక్టర్, రెన్యూబుల్ ఎనర్జీస్. రెన్యూబుల్ ఎనర్జీస్ ఎందుకంటే ఇండియా 2022 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీ 2025 ఎలోన్లోనే పెరిగింది. అండ్ 2014లో 81 గిగావాట్ ఉంది, 25లో 450 గిగావాట్ ఉంది. సో ఎంత గ్రోత్ ఉందో చూడండి. అండ్ అనదర్ 500 గిగావాట్ 2030 కల్లా చేయాలి అని ఇండియన్ గవర్నమెంట్ పైప్ లైన్ ఇస్తుంది. 250 billion ఇన్వెస్ట్మెంట్. సో ఇలా 500 గిగావాట్ రావాలి అంటే దాంట్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, దాంట్లో ఉన్న ఈపీసీ కంపెనీస్, రెన్యూబుల్లో ఉన్న ఇంకా బిగ్ ప్లేయర్స్ అందరూ, పవర్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ ఇది బెనిఫిటే. ఆయిల్ at $115 billion మేక్స్ గ్రీన్ ఎనర్జీ మోర్ అట్రాక్టివ్. ఆయిల్ ఇప్పుడు $150 per barrel ఉంది కదా, అది ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ మోర్ అట్రాక్టివ్ తీసుకొస్తుంది. ఈ యుద్ధం వల్ల ఇండియా కూడా డిపెండెన్సీని తగ్గించుకోవాలనుకుంటుంది. అండ్ కొన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. హిస్టారిక్గా ఇండియా ఈజ్ నౌ 4th గ్లోబల్లీ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మనం 4th ప్లేస్లో ఉన్నాం. అండ్ కీ స్టాక్స్ చూసుకుంటే దీంట్లో అదానీ గ్రీన్, ఎన్టీపీసీ గ్రీన్, టాటా పవర్, సిఈఎస్సి, టొరెంట్ పవర్, కేపీఐ ఎనర్జీ. ఇవి రికమెండేషన్స్ కావు, జస్ట్ ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్. దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ ప్యాటర్న్స్ అండ్ కరెంట్ రీసెర్చ్. అండ్ రిస్క్ అండ్ టైమింగ్. రిస్క్ ఏంటంటే రెగ్యులేటరీ రిస్క్స్ అండ్ ఈవెన్ ఎగ్జిక్యూషన్ రిస్క్ ఫర్ హైడ్రోజన్
గ్రిడ్ ట్రాన్స్మిషన్ బాటిల్ నెక్స్ అండ్ అనదర్ రిస్క్ ఏంటంటే నా ఓన్గా చెప్పేది చైనాని సోలార్ ప్యానెల్స్ ఇండియాకి ఎలో చేశారనుకోండి మన స్టాక్స్కి చాలా లాస్ అది. అండ్ ద కరెంట్ 2026 క్రాష్ మార్కెట్ డౌన్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్. ఓకే, సేమ్ ఇది రెన్యూబుల్ ఎనర్జీ పెరగడానికి ఉన్న ఛాన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్. ఆర్బీఐ రేట్ కట్ చేసింది అండ్ బ్యాంక్స్కి హిస్టారిక్గా లో ఎన్పిఏ హెడ్డింగ్స్ టు 2026 15% లోన్ గ్రోత్ బాగుంది. ఏయుఎం అంటే వాళ్ళ అసెట్ వచ్చేసి 1.2 ట్రిలియన్ బై 2030కి రీచ్ అవుతుంది. అండ్ డిజిటల్ లెండింగ్ ఫిన్టెక్ క్రియేటింగ్ న్యూ గ్రోత్ ఇంజన్స్. ఓకే, హిస్టారిక్ ప్రూఫ్ హెచ్డిఎఫ్సి 10,000x రిటర్న్ ఇచ్చిందంట సిన్స్ 1994 ఓకే, కీ స్టాక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, కోటక్, బజాజ్, చోలా, ఎస్బీఐ కార్డ్స్. అండ్ రిస్క్స్ ఏమున్నాయంటే రేట్ కంప్రెషన్, ఎనీ ఎన్పిఎస్ స్పైక్, గ్లోబల్ క్రెడిట్ క్రంచ్ 2 to 5 years అంట ఏంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ ఫార్మా ఎవ్రీ క్రాష్లో ఫస్ట్ రికవర్ అయినది ఫార్మా సెక్టారే 1992 నుంచి ఇప్పటి వరకు. 1992 క్రాష్లో 2001, 2008, 2015, 2020 అల్టిమేట్ డిఫెన్స్ గ్రోత్ అండ్ కాంబో. ఇండియా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్. ఫార్మా ఎక్స్పోర్ట్ 30 బిలియన్. 9 of 4 world top 25 generic manufacturers are in India. Ayushman Bharat industry revenue outperformed in every crash since 1992. అండ్ దీంట్లో కీ స్టాక్స్ వచ్చేసి సన్ ఫార్మా, రెడ్డి ల్యాబ్స్, సెప్లా, డివిస్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్. అండ్ రిస్క్ యుఎస్ ఎఫ్డిఏ వార్నింగ్ లెటర్స్ ప్రైజింగ్ ప్రెషర్ ఆన్ జెనరిక్స్ ఇన్ యుఎస్ మార్కెట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3 to 5 years. అండ్ రిమైనింగ్ సెక్టార్స్ మీరు స్కోర్ చూసుకోవచ్చు ఇక్కడ ఐటీకి అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఎఫ్ఎంజీసీ అండ్ ఐటీ కూడా చూద్దాం. ఐటీ బాగా పడ్డది కదా ఈ మధ్య. Crushed in 2001, dot-com fell in 2008 and 24 crashes but always recovered strongest, currently undervalued. AI transaction deals multi-year high contracts, mid-cap doing well in edge computing. AI adopts India outstanding advantage. AI spending ramp-ups, US policy clarity, digital transformation. Key stocks వచ్చేసి TCS, Infosys, HTL Tech, Wipro, Emphasis, Coforge, Persistent. And risk US recession, visa restrictions, tariff headwinds, AI disruption of BPU. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 to 4 years. సో ఇవన్నీ ఇప్పుడున్న ఆపర్చునిటీ సెక్టార్స్. సో నెక్స్ట్ మనం రీసెంట్గా జరిగిన క్రాషెస్, లాస్ట్ మన ఇండియాలో జరిగిన క్రాషెస్ గురించి చూద్దాం. ఇప్పటివరకు జరిగిన క్రాషెస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ క్రాషెస్ 1982 నుంచి 2026 వరకు. 1982లో బేర్ కార్టెల్ క్రాష్, అంటే చాలామంది మార్కెట్లో డౌన్ చేయాలని చేసిన క్రాష్. తర్వాత హర్షద్ మెహతా క్రాష్, తర్వాత .com క్రాష్, తర్వాత ఎలక్షన్ షాక్, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రాష్, ఇది పెద్ద క్రాష్. అండ్ చైనా యువాన్ డివాల్యూషన్, బ్రెగ్జిట్, ఆయిల్ క్రాష్, 2016 demonetization, 2020 COVID pandemic, 24 election shock, Trump tariffs అన్నీ, 26 US-Iran war crash. సో మనం కింద నుంచి పైకి వెళ్దాం. యుఎస్ ఇప్పుడు జరిగిన క్రాష్లో 12 to 14% సెన్సెక్స్ 9,000 points డౌన్ అయింది అండ్ 7 lakh crores వైపౌట్ అయిపోయినాయి ఇప్పటి వరకు. సో ఈ
వార్‌లో బాగా డౌన్ అయిన సెక్టార్స్ వచ్చేసి ఎనర్జీ, బ్యాంకింగ్, ఏవియేషన్, ఐటీ, మెటల్స్. బ్యా ఎప్పుడైనా ఏ క్రాష్‌లో అయినా బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఏవియేషన్, ఆటో, మెటల్స్ బాగా పడతాయి. అండ్ ఆల్వేస్ రికవర్ అయ్యాయి ఎఫ్ఎంజీసీ, ఫార్మా, ఐటీ, గోల్డ్, డిఫెన్స్ ఇప్పటివరకు. సెన్సెక్స్ 1979లో 100 పాయింట్స్ ఉంది. ఇప్పుడు 85,000 పాయింట్స్‌కి వచ్చింది. బట్ ఎవ్రీ క్యాష్ వాస్ బయింగ్ ఆపర్చునిటీ. ఇవి ఎవ్రీ క్రాష్‌లో బాగా రేజ్ అయినాయి. 1992లో సెబీ తీసుకొచ్చాక, 2001లో ఫార్మా, 2022లో కెమికల్ అండ్ డిజిటల్, 24లో డిఫెన్స్. సో సెక్టార్స్ ఈ క్రాష్‌లో బాగా ఛాన్స్ ఉన్నాయి చెప్పా కదా ఆల్రెడీ. అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. డిఫెన్స్, ఆయిల్ ఎక్స్‌ప్లోషన్ అంటే ఏవైతే ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉందో వాళ్ళకి అవి, రెన్యూబుల్ ఎనర్జీస్, గోల్డ్, అగ్రి ఫెర్టిలైజర్స్. రికవరీ లెసన్స్. ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ డిక్రీజ్ చేసుకోవాలి మేజర్‌గా, అది రికవరీ. అండ్ ఇప్పుడు మనం 2024లో పెద్ద క్రాష్ ఏం కాదు, అది జస్ట్ 13%, $1 ట్రిలియన్ వైప్ అవుట్ అయింది. బికాస్ ఆఫ్ దట్ అప్పుడు బాగా పడ్డ స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఇన్ఫ్రా. అండ్ రేజ్ అయిన స్టాక్స్ మాత్రం స్ట్రాంగ్ పర్ఫార్మర్ డిఫెన్స్, రైల్వేస్, కెమికల్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్. ఎలక్షన్ షాక్ అయింది. బీజేపీ వాన్ ఫీవర్ సీట్స్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండ్ వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్, ఎఫ్ఐఏస్ టేకింగ్ అవుట్ యుఎస్ టారిఫ్ థ్రెట్స్. దీనివల్ల స్టిల్ రికవరింగ్ యాజ్ మార్చ్ ఆఫ్ 2026, మార్కెట్ గెయిన్ 7% ఇన్ మార్చ్ 25. సో నెక్స్ట్ కోవిడ్ క్రాష్, పెద్ద క్రాష్. పాండమిక్ క్రాష్ 38% ఫాల్ అయింది. ఇలాంటిది మార్కెట్ అనేది క్రాష్ అంటారు. ఇప్పుడు వచ్చింది 12% మాత్రమే. ఇది జస్ట్ కరెక్షన్, ఇది క్రాష్ కాదు. కోవిడ్ పాండమిక్ క్రాష్లో 38%, 42,000 ఉన్న సెన్సెక్స్ 25,000కి వెళ్ళింది ఇన్ వీక్స్. ఏవి బాగా క్రాష్ అయినాయి? ఏవియేషన్, హోటల్స్, రిటైల్స్, బ్యాంకింగ్, ఆటో, మెటల్స్. ఏవి బాగా రికవర్ అయినాయి ఆఫ్టర్ దట్? ఫార్మా, హెల్త్ డయాగ్నోసిస్, ఐటీ, ఎఫ్ఎంజీసీ, కెమికల్స్, ఎడిటెక్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ థింగ్స్. సో నెక్స్ట్ దానికన్నా ముందు మనం వెళ్తే 2016 డిమానిటైజేషన్ షాక్. ఇది పెద్ద రోల్ ఏమి ఉండలేదు, 6-8% డౌన్ అయింది మార్కెట్. బట్ అప్పుడు రికవర్ అయినాయి డిజిటల్ పేమెంట్స్. ఎవ్రీ క్రాష్కి ఒక సెక్టార్ కొత్తగానే జనరేట్ చేస్తుంది. ఈసారి నేను అనుకోవటం రెన్యూబుల్ ఎనర్జీ అండ్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ని రేజ్ చేస్తాను అనుకుంటున్నాను, చూడాలి. అండ్ దానికన్నా ముందు 2015 ఆయిల్ క్రాష్, అప్పుడే ఈ రేజ్ అయినాయి ఎఫ్ఎంజీసీ, ఆటో, టూ వీలర్, ప్రైవేట్ బ్యాంక్స్, కన్జ్యూమర్. 2008 ఇది ఇంపార్టెంట్ క్రాష్. దీంట్లో బాగా క్రాష్ అయింది ఏంటంటే రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఏవియేషన్, మెటల్స్, ఆటో. ఎంత క్రాష్ అయింది? 60% క్రాష్. ఇది ఇప్పటివరకు మన లాస్ట్ 20 ఇయర్స్లో చూసిన హైయెస్ట్ క్రాష్, 60% గ్లోబల్. సెక్టార్స్ తర్వాత రేజ్ అయినాయి ఫార్మా, ఎఫ్ఎంజీసీ, గోల్డ్, ఐటీ, టెలికాం. .com క్రాష్ కూడా 38% చూడండి. .com క్రాష్లో కూడా ఫార్మానే టాప్ ఉంది, ఎఫ్ఎంజీసీ, ఆటో, ఇన్ఫ్రా. హర్షద్ మెహతా స్కామ్, బ్యాంకింగ్, స్టీల్, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ బాగా ఎఫెక్ట్ అయినాయి. కానీ రేజ్ అయిన స్టాక్స్ ఐటీ, ఎఫ్ఎంజీసీ, ఫార్మా, గోల్డ్. సో దీస్ ఆర్ ఇది బేర్ మార్కెట్, అంటే కావాలని మార్కెట్ పడేసినప్పుడు రేజ్ అయిన స్టాక్స్ వచ్చేసి గోల్డ్, గవర్నమెంట్ బాండ్స్, ఎఫ్ఎంజీసీ. సో ఇది ఇప్పటివరకు మనం చూసిన క్రాషెస్. సో 1980 నుంచి 2026 వరకు. సో మీకు ఈ ఒక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.